పొద్దున్న లేచినండి మీరు కంపట్టారు నాకు. మీ పట్టుదలే వేరు. ఎందుకంటే యువగలం పాదయాత్రలో నేను జోలదిండే గ్రామం ఉంది, కావలి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. మీ పట్టుదల ఏంటో అక్కడ తెలుసుకున్నా. ఊరంతా ఒక మాట మీద నిలబడి లోకేష్ వస్తున్నాడు పాదయాత్రకి, రోడ్ అంతా శుభ్రం చేసి ముగ్గులేసి ఎవరు మళ్ళీ రోడ్డు మీద నడవకూడదని చెప్పారు. లోకేష్ ముందర నడిచిన తర్వాతే వాడంకల్లా మనం అందరూ వెళ్ళాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే 3132 కిలోమీటర్లు నడిచా. కానీ ఆ రోజు వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను. సో అందుకే మత్స్యకారుల గురించి ఎప్పుడు ఆలోచించినా, మీ సమస్యల గురించి ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. అన్నా, కానీ ఒక్క విషయం, మీ పట్టుదల అందరూ అనుకుంటే, ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడ ఫోన్ చేసి ఎవడు రమ్మని చెప్పలా. కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. దాంతో భాగంగా కూడా ఏంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొల్లన్నట్టుగా క్యాబినెట్లో ఉన్నారు, అన్నగారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి, ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి, లేదంటే ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. కానీ మిమ్మల్ని చూసినాతే నేను ఈరోజు స్టన్ అయ్యా. ఎందుకంటే మనం అనుకోలేదు కదా, అట్లా అని వచ్చేసారు అందరూ. నేను పొద్దున్న లేసి అందరూ వచ్చాడు, అప్పుడు తట్టింది, అరే మత్స్యకారుల సేవలో బాబు గారు బయలుదేరుతున్నారు కదా ఈరోజు, ఆయన పంపించడానికి వచ్చినట్టున్నారు అందరని. అప్పుడు ఫోన్ చేశారు, బాబు తప్పనిసరిగా అందరూ కలిసిన తర్వాత నేను మీటింగ్కి వెళ్తానని చెప్తాం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు పౌరుషం ఉండాలి, ఎవడు ఆపరు. ఇది మనీళ్ళే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనీళ్ళే. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏమున్నా కొల్లన్న ఉన్నాడేట్టుగా కొంచెం స్పీడ్ పెంచమంటా ఉంటాను అప్పుడప్పుడు అన్నని. ఏ సమస్య ఉన్నా అన్నతో మనం ఆడుకుందాం, మనం పరిష్కరించుకుందాం. ఇది మన ప్రభుత్వం, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరుచుంటాయి. ఏమున్నా రాండి, హాయిగా కూర్చుందాం. నేను ఒకవేళ అటు ఇటు పరిగెడతా ఉంటే ఎవరో ఒకరు ఉంటారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ టీం ఉంటుంది, ఎక్కడ కానీ మన పార్టీ ఆఫీస్లో కానీ మన వాళ్ళు ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. కానీ ఒక విషయం చెప్పాలి, నేను మరవలేంది మీ పట్టుదల. అబ్బా, మామూలు మొండి కాదు మీరు. నేను చూసా కదా కావల్లో, ఇప్పుడు జోలదిండేలో ఇక్కడ డిఫెన్స్ కంపెనీకి వచ్చినాం. ఊరోళ్ళందరూ ఒక తీర్మానం చేశారు, ఎవడన్నా కానీ ఫంక్షన్కి వెళ్తే తోలు తీస్తామని. ఆశ్చర్యపోయా. అంటే పట్టుదల ఒక్కసారి అనుకుంటే ఊరంతా ఒక మాట మీద నిలబడుతుంది. అది మీ దగ్గర మేము నేర్చుకోవాలి రాబాయ్. కంపెనీ కూడా ఈ సంవత్సరం ఆఖరి లోపల పనులు పూర్తి చేస్తారు. వాళ్ళు కూడా చెప్పిన, ఎందుకంటే తమిళలో వస్తున్నారు, మన ప్రాంతంలోకి వచ్చి వేటకు వస్తున్నారు, అది ఆపాలని కంపెనీ వాళ్ళు చెప్పా, వాళ్ళకు బోట్ ఇమ్మని. దానికి ఏంటంటే మనుషులు వస్తున్నారు, అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది, ఆ కంపెనీ అది. సో బోట్లు కూడా డిఫెన్స్ ఉంది కదా, నేవీకి మా పైలట్లు వీళ్ళు కావాలి, ఈ బోట్లకు అవసరంలా. రూమ్లో కూర్చొని ప్రోగ్రామ్ చేసి పెట్రోలింగ్కి వెళ్తూ ఉంటుంది, వాళ్ళని ఒక బోట్ కూడా ఇమ్మన ఇస్తేనంటే అప్పుడు మన మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని. అని ఇదే పట్టుదల మెయింటైన్ చేయండి, తగ్గేదే లేదు. ఇదే పట్టుదల ఉండండి, మీకు అండగా నిలబడే బాధ్యత మాది. ఓకేనా?